మనం ఇప్పుడు ఉన్నాము ఎగ్జిట్ నెంబర్ 5. ఎగ్జిట్ నెంబర్ 4A తర్వాత ఎగ్జిట్ నెంబర్ 5 వస్తుంది. ఈ 5 వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జిట్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మెదక్ నర్సాపురం వెళ్ళిపోవచ్చు. మనకి సిటీ లోపల చూసుకుంటే బాలనగర్ ఇలాగే మనకి హైదరాబాద్కి రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇది ఎగ్జిట్ నెంబర్ 5 అంటారు దీన్ని మనము డ్రోన్ యాక్సెస్ లేదు కాబట్టి ఈ ఏరియాలో మనము గూగుల్ మ్యాప్లో దీని గురించి డీప్గా ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ. గండిమైసమ్మ సర్కిల్కి ఇక్కడ నుంచి వెరీ నియర్ బై అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము మెదక్ కూడా చాలా ఈజీగా నర్సాపూర్ ఫారెస్ట్ ఇదంతా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ మెయిన్ ఎసెట్ ఏంటంటే మనకి కొన్ని కంపెనీలు ఉన్నాయి, మనకి ఫార్మా కంపెనీస్ కానీ వేర్ హౌసెస్ కానీ, ఇంకా ఈ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. ఇది కాకుండా మనకి రెసిడెన్షియల్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఏదైతే అకాడమీ ఉందో ఇది కూడా ఉండడం వల్ల ఇంకా బాగా డెవలప్మెంట్ అనేది జరిగింది. రెసిడెన్షియల్లో చూసుకుంటే సిటీలో ఎంత అయితే పెరిగిందో ఇక్కడ కూడా చాలా పెరిగిందని కూడా మనం చూసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ గ్రోత్ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ మనకి 2018 నుంచి మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మనకి ఈ 7 ఇయర్స్లోనే చాలా డెవలప్మెంట్ అనేది మనం చూసాము. అందులో భాగంగానే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళంతా కూడాను హెవీ కాస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళకి రిటర్న్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పటివరకు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది అప్పటి నుంచి కూడా చాలా హెవీగా ఉందన్నమాట. దాని గురించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా వరకు ఉండాలనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి గుండ్లపోచంపల్లి రోడ్లో ఏదైతే మనకి సర్వీస్ రోడ్ ఉందో ఈ సర్వీస్ రోడ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా చాలా వరకు మల్లారెడ్డి కాలేజ్ అని ఇక్కడ చిన్న చిన్న కంపెనీలో పనిచేసే వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళంతా కూడా ఇక్కడ నియర్ బై వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే, కానీ మనకి సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ అని కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ విల్లా ప్రాజెక్టులు కూడా చాలా వరకు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న సినారియోలో బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ ఏరియాలో. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్ లొకేషన్గా ఉంటుంది. ఇంకా హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టడానికి కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ కొంచెం ఎయిర్ ఫోర్స్ జోన్లో ఉంటుంది కాబట్టి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి చాలా వరకు జరుగుతున్నాయి. అందు గురించే విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కువగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకుంటే మినిమమ్ 20,000 నుంచి 45,000 వరకు పర్ యార్డ్ అనేది చూసుకోవచ్చు. మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే పైన నెంబర్ మనకు కనిపిస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్స్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.